మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. మన క్రియాటిన్ లెవెల్ అంటున్నాం కదా, అసలు క్రియాటిన్ లెవెల్ యొక్క సాధారణమైన స్థితి ఎంత? అదే రకంగా ఇది పెరగడం గల కారణాలు ఏంటి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్రియాటిన్ అనేది మన శరీరంలో నిత్యకృత్యంగా మన జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో మన కండరాల కదలికలకి ముఖ్యంగా క్రియాటిన్ పదార్థం కండరాలలో ఉంటుంది. కండరాలు కదలకుండా మనం పని చేయడం అంటూ సాధ్యం కాదు. ప్రతి కదలకి కండరం కావాల్సిందే. ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా, ఎంత గొప్పదైనా కండరం కదలాల్సిందే. మనం కదలాలనుకుంటే మనం ఏమీ కదలకుండా నిశ్శబ్దంగా నిశ్చల స్థితిలో కూర్చున్నప్పటికీ కూడా కొన్ని కండరాలు కదులుతూనే ఉంటాయంటే మీరు చూడండి, అంటే క్రియాటిన్ పదార్థం తయారవుతూనే ఉంటుంది. ఎందుకంటే అది చెప్పాను కదా, గార్బేజ్ లాగా మనం వంట చేస్తున్నప్పుడు మనకు కొంచెం పదార్థాలు మిగిలిపోతాయి కదా, అటువంటి క్రియాటిన్ పదార్థం. దాన్ని తీసేయడం అనేది కిడ్నీ యొక్క చేసే నిత్యకృత్యం. కిడ్నీ తీసేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంచెం పదార్థం చాలా కొద్ది మొత్తాదులో రక్తంలో పేరుకుపోతూ ఉంటుంది. దానికి మనం పెద్దగా అట్టే మనకి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంచెం పదార్థం రక్తంలో ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే నిరంతరంగా తయారవుతూనే ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే అది మోతాదును దాటి కనపడుతుందో దాన్ని మన కిడ్నీ యొక్క అవుట్లెట్, కిడ్నీ బయటకు వెళ్ళిపోయే ప్రక్రియలో కనపడుతుంది. ఎప్పుడైతే కిడ్నీ బాగలేదో అది రక్తం లోపల మిగిలిపోతుంది కాబట్టి అప్పుడు మన కిడ్నీ బాగాలేదన్న విషయాన్ని మనం గుర్తిస్తాం కదా. సో కాబట్టి క్రియాటిన్ పెరిగినప్పుడు కిడ్నీ బాగాలేదు అనుకుంటాం కాబట్టి అక్కడి నుంచి మనం పరిశీలన చేసుకొని ఎందుకు బాగాలేదు, ఎలా బాగాలేదు, టెంపరీగా బాగాలేదా, పర్మనెంట్గా బాగాలేదా, ఎంత మేరకు పాడైపోయింది, జబ్బు కారణం ఏమిటి, ఆ కారణాన్ని ఏ విధంగా కనిపెట్టాలి, దాంట్లో కిడ్నీ ముక్క తీసి కిడ్నీలోంచి బయాప్సీ చేస్తాము, స్కాన్లు చేస్తాము. వీటి రకరకాల అంశాల ఆధారంగా కిడ్నీ యొక్క వ్యాధిని నిర్ధారించిన తర్వాత వాటి చికిత్సను అందిస్తాం.